వాళ్ళ యుద్ధంతో ఎక్కడైతే ఒక పక్క అమెరికా కూడా మద్దతు ఇవ్వడం, అమెరికా కూడా అటాక్ చేయడం వల్ల ఈనాడు మా దగ్గరనే కాదు, తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఇది రాష్ట్రాల సమస్య కాదు, ఇది కేంద్ర సమస్య. నరేంద్ర మోడీ ఇమీడియట్ గా దీన్ని సెటిల్ చేయకపోతే మా పిల్లలు హాస్టల్లో చదువుతున్న వాళ్ళకు ఇదొక ఏది భోజనాలకు ఇబ్బంది అవుతుంది. తిండి లేక మళ్ళీ హాస్టల్ పిల్లలు ఇప్పటికే మాకు మంచి భోజనం దొరకలేదని కొన్ని దగ్గర పిల్లలు కూడా చనిపోతున్నారు. ఈ గ్యాస్ కొరత వల్ల స్టూడెంట్స్, అది గిరిజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, హాస్టళ్లలో భోజనాలు లేకుండా పోతే భోజనం లేక చనిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా హోటల్స్ కూడా అన్ని దగ్గర కూడా మూసేస్తున్నారు, హోటల్స్ బంద్ చేస్తున్నారు. ఏంది ఇది? దీని మీద నరేంద్ర మోడీ నోరు విప్పాలి.